ఓకే. రామచంద్రుడనే బ్రహ్మచారి ఒకరోజు దక్షిణేశ్వరం ఆలయంలో శ్రీరామకృష్ణుని సందర్శించాడు. అతడు బైరాగి వలె పొడవాటి జడలను పెంచుకొని ఉన్నాడు. ఒక చోట కూర్చొని అతడు అప్పుడప్పుడు శివోహం శివోహం అనడం తప్ప తక్కిన సమయం మౌనం దాల్చే ఉన్నాడు. శ్రీరామకృష్ణుడు నెమ్మదిగా ఈ వ్యవహారం కొంతకాలం కనిపెట్టి అతడితో ఒకరోజు ఇలా విమర్శిస్తూ పలికారు. శివోహం అంటూ కేవలం పాటుపడినందువల్ల ఏం లాభం? హృదయ దేవాలయంలో పరమశివుడిని ధ్యానిస్తూ దేహస్మృతి రహితుడై అంతరంగంలో సచ్చిదానందమయుడైన ఆ పరమశివుడిని ప్రత్యక్షం చేసుకున్నవాడు మాత్రమే పరమ పవిత్రమైన ఇలాంటి మంత్రాన్ని ఉచ్చరించటానికి అర్హుడు. సాక్షాత్కారం లేని వట్టి సూత్రావృత్తి వల్ల ఏం ప్రయోజనం? సాక్షాత్కార మహాదశ ప్రాప్తించినంత వరకు భగవంతుడితో సేవక భావం అంటే భగవంతుడిని ప్రభువని తాను సేవకుడనని భావించటం ఉత్తమం. అప్పుడు ఆ బ్రహ్మచారి తన తప్పును గ్రహించి, ఆ మహోపదేశాల వల్ల, అలాంటి ఇతర ఉపదేశాల వల్ల జ్ఞానవంతుడయ్యాడు. అతడు ఆ చోటును విడిచిపోవడానికి ముందు శ్రీరామకృష్ణులు నివసించే గదికి ఈవలి గోడ మీద వంగ భాషలో రాశాడు. స్వామి చేసిన ఉపదేశాన్ని అనుసరించి రామచంద్ర బ్రహ్మచారి ఇక నుంచి భగవంతుడి పట్ల సేవక భావం కలిగి ఉంటాడు. అదే రామచంద్రుడు అనే బ్రహ్మచారి ఒకరోజు దక్షిణేశ్వర ఆలయంలో రామకృష్ణ వారు ఉండే ప్లేస్కి వెళ్ళాడు అనమాట. వాడికి వెళ్ళి అక్కడ బైరాగి వెళ్ళే పొడిగాడు జడలు పెంచుకున్నాడట. అయితే ఒక చోట కూర్చుని అతను అప్పుడప్పుడు శివోహం శివోహం అంటున్నాడు. అప్పుడప్పుడు అంటాడు శివోహం శివోహం అని. తక్కిన సమయంలో మౌనం దాల్చి ఉన్నాడట. అప్పుడు రామకృష్ణుడు చూశాడు, మెల్లిగా చూశాడు. ఎన్ని రోజులు చూశాడు ఆయన. ముందు చూసి కానీ చెప్పరు. అలాగే చూసి నెమ్మదిగా కొంతకాలం కనిపెట్టాడు. కనిపెట్టి ఇతను ఏం చేస్తున్నాడు, కొన్నిసార్లు శివోహం శివోహం అంటాడు, మిగిలిన రోజులు మామూలుగా కూర్చుంటాడు. అతనితో అట్లా చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఒక రోజున ఆయనతో ఇలా అన్నాడట, ఏంటయ్యా శివోహం శివోహం అంటూ కేవలం పాడినంత ఏం లాభం నీకు? ఏదో గుర్తొచ్చినప్పుడు శివోహం శివోహం అంటాడు, మామూలు కూర్చుంటున్నాడు. నీ హృదయ దేవాలయంలో పరమశివుని ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడుకి నీ హృదయ దేవాలయంలో నువ్వు ఆ శివుడు ఉన్నాడు, నా లోపల నా హృదయంలో దేవుడు ఉన్నాడు అని ధ్యానిస్తూ ఉండాలి. దేహస్మృతి రహితమే ఉండాలి. అంటే నీకు ఈ శరీరం మీద దృష్టి ఉండద్దు, కేవలము ధ్యాన స్థితిలోనే ఉండాలి. నీ అంతరంగంలో సచ్చిదానందమైనటువంటి అంటే ఎల్లప్పుడూ ఆనందమైనటువంటి ఆ పరమశివుడిని నువ్వు ప్రత్యక్షంగా చేసుకోవాలి. అప్పుడే నీకు పరమవుతున్నటువంటి ఈ మంత్రాన్ని, శివోహం అనే మంత్రాన్ని ఉచ్చరించడానికి అర్హుడవుతావు. కానీ కేవలం ఈ ధ్యాస లేకుండా పొట్టిగా ఏదో శివోహం శివోహం అని నోడుతూ అనడం వల్ల లాభం లేదు అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఈ సాక్షాత్కారం లేనటువంటి గట్టి సూత్రావృత్తి ఎలా ఏం ప్రయోజనం అంటే లోపల ధ్యానం లేకుండా బయటికి ముట్టి శివోహం శివోహం అంటం వల్ల ఏం లాభం లేదని కూడా చెప్పాడు అనమాట. అప్పుడు సాక్షాత్కారం ప్రాప్తించినందుకు అంతవరకు భగవంతుడితోటి సేవక భావం అంటే భగవంతుని ప్రభుని తాను సేవకుడిని భావించడం ఉత్తమం అని కూడా చెప్పాడు. అంతేకాదు అట్లా అంటే ఏంటంటే ఎప్పుడు ఆ భగవంతుడి నామం లోపల పెట్టుకుని ఆ భగవంతుడు నా లోపల ఉన్నాడు, నేను ఆ భగవంతుడు నా ప్రభు, నేను సేవకుడిని అనుకోవాలి. ఆయనే నా ప్రభు, ఆయనే నాకు యజమాని, నేను కేవలము సేవకుడిని అని భావించుకుంటూ ఎప్పుడు భగవత్ సేవలో నేను ఉన్నాను అనుకుంటూ అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే ఆ బ్రహ్మచారికి తెలిసిపోతుంది అన్నాడు. ఆ విధంగా అతను తాను చేసిన తప్పును గ్రహించుకున్నాడట. ఎందుకంటే కేవలం మనం ఏంటంటే మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఏదో శ్రీరామ రామ 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 అని, ఏదో కృష్ణ 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 అని, ఏదో లేదా జీసస్ జీసస్ అని అంటే ఏం లాభం లేదు. పెదవులతో చెప్పినందువల్ల మంత్రం ఏం లాభం లేదు. మనం ఆత్మలో ఉండి హృదయంలో నింపుకుని ఆ భగవాన్ ఎవరినైతే నువ్వు నోడుతూ అంటున్నావో, ఏ నామం అయితే నువ్వు పలుకుతున్నావో ఆ నామం ఉన్నటువంటి ప్రభువుని నీ మనసులోని తలుసుకుని మనసులో పెట్టుకుని నువ్వు నా యజమానివి, నువ్వే నా భగవంతుడివి, నేను నీ సేవకుడిని అని ఎప్పుడు తప్పించుకుంటూ ఉండాలి. నీ శరీర భావన మానేసి కేవలం పరమ పవిత్రమైన ఆ మాటని పట్టుకునే మంత్రాన్ని పట్టుకుని నేను సేవకుడిని అని ఎల్లవేళలా ఉండాలి. నీకు ధ్యానం ఉంటే
నీకు అప్పుడు భగవంతు సేవ దొరుకుతుంది అని చెప్తాడు అనమాట. అప్పుడు అతను కూడా ఆ బ్రహ్మచారి అర్థం చేసుకుంటాడు. కొంతమందికి తెలియక చేస్తారు ఆ పని. అందుకని ఎప్పుడైతే ఆ శ్రీరామకృష్ణ మీద ప్రేమ ఉందో, గురువు ఎందు ప్రేమ ఉంది కాబట్టి తన తప్పును గ్రహించప్పుడు అతను అక్కడి నుంచి రాసి ఎప్పుడు ధ్యానంలోనే ఉండడు. ధ్యానంలోనే ఉంటూ కూడా అది రామకృష్ణుని గదికి బయట పక్కన ఆ బెంగాలీ భాషలో రాసేట స్వామి చేసినట్టు ఉపదేశాన్ని అనుసరించి ఈ రామచంద్ర బ్రహ్మచారికి నుంచి భగవంతు పట్ల సేవ భావంగా ఉంటుంది. ఎందుకంటే ఏమీ ఉండదు, ఆ సేవ భావంతో నేను ఆ నామం చెప్పించి ఆ భగవత్ సేవలో ఉంటాను అని చెప్పేసి ఆయన అక్కడ బయట రాసి వెళ్ళిపోయాడట. చూడండి, అలా అంటే తెలియాలి. అందుకే ఒక్కసారి మన గురువు అవసరం అంటే ఇదే. మరి ఆ గురువు లేకపోతే ఏం చెప్పి చేసేవాడు కాదు కదా. అందుకే గురువు అవసరం తప్పండి. ప్రతి అందరికీ కూడా గురువు అవసరం ఉండదు. గురువు మార్గాన్ని చూపిస్తాడు కనుక ఇప్పుడు చూడండి, ఒట్టిగా శివోహం శివోహం అన్నాడు. అలా ఒట్టిగా కాదయ్యా ఇలా చెప్పాలి అని గురువు చెప్పాడు అంటే అది మార్గం చూపించాడు. అలాగే గురువు మనకు మార్గం చూపిస్తాడు కనుక మనందరికి గురువు అవసరం ఉంది అని తెలుసుకోవాలి. భక్తి యోగం. భక్తి ఎలా వృద్ధిగాంచుతుంది? మామూలు అద్దం మీద బొమ్మలు పడవు, కానీ ఛాయాగ్రహణలో మాదిరి రసాయనాలు పూత వేసిన అద్దం మీద పడతాయి. అలాగే మానవ హృదయం మీద భక్తి అనే రసాయన పూయబడ్డ పక్షంలో దాని మీద భగవత్ ప్రతిబింబం చక్కగా పడుతుంది. ఈ భగవద్భక్తి ఎంతో దుర్లభమైన వస్తువు. పతివ్రతకు భర్తపై ఉండే హృదయ పూర్వకమైన అనురాగం భగవంతుడి పట్ల కలగాలి. అప్పుడు భక్తి లభిస్తుంది. పరిశుద్ధమైన భక్తి అలవడుట మహా దుర్లభం. అందులో అంతఃకరణ భగవంతుడిలో లయంగాంచి ఉంది. అప్పుడు భావం ఉత్తమ భక్తితో తన్మయత కలుగుతుంది. భావంలో వాగ్బంధమైతుంది. అప్పుడు లక్ష్యాన్ని భేదించే విలుకాడికి ఎలా వా వాగ్బంధమైన శ్వాసలు కట్టుబడవో అలాగే కుంభకం తనంతట అదే సిద్ధిస్తుంది. విషయాల్లో రాగం తగ్గే కొద్దీ భగవద్భక్తి వృద్ధిగాంచుతూ ఉంటుంది. నిజానికి ఈ బేరగాళ్ళు చచ్చు మినపపప్పు కోసం ఇంద్రియ భోగాలకే దేవులాడుతున్నారు. సంసార కళంకితులు గాని పరిశుద్ధాత్మలకు మాత్రమే భగవద్భక్తి లభిస్తుంది. వారికి ఒకటే దృష్టి భగవత్ పరారవిందాల్లో మనసు నిలపడమే వారి ఏకైక వాంఛ. భక్తి యోగం. భక్తి ఎలా వస్తుంది అసలు అని చెప్పి అడుగుతున్నారు, ప్రశ్న వేశారు. మామూలుగా అద్దం మీద బొమ్మలు పడవు. మామూలు అద్దాలు మనం చూసుకుంటాం, మొహం కనపడుతుంది కానీ బొమ్మలు పడవు. కానీ ఛాయాగ్రహణాల మాదిరిలో అయితే ఆ రసాయనాలు పూస్తారేమో, దానివల్ల దాని మీద చక్కగా మన ఫోటోలు పడతా ఉంటాయి అన్నమాట. అలాగే మానవ హృదయం మీద భక్తి అనే సాధనం రసాయన పూయబడ్డ పక్షంలో అయితే అది భగవత్ ప్రతిబింబంగా చక్కగా పడుతుంది. అంటే ఆ రసాయన కోసం ఏంటంటే మనం ఎప్పుడు భగవద్భక్తి ఉండడం అన్నమాట. ఈ భక్తి ఎంతో దుర్లభమైన వస్తువు. ఉరికినే చేత్తో పట్టుకున్నట్టు లాక్కుంటే వచ్చేది కాదు. అది ఎంతో దుర్లభం. కష్టపడాలి. కష్టపడకుండా ఎలా ఉంటుంది? ఏదైనా కష్టే ఫలి అంటాం కదా, అలా కష్టపడాలి. ఎట్లా కష్టపడాలి అంటే దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు రామకృష్ణ వారు. పతివ్రత భక్తిపై ఎంత హృదయపూర్వకమైన భక్తితో అనురాగంతో ఎంతో ప్రేమతో ఎట్లా ఉంటుందో అట్లా మనం కూడా భగవంతుడి పట్ల కలగాలి. నాకు ఆయన ఇదే దేవుడు, ఇదే ప్రపంచం అన్నట్టుగా ఉండాలి. ఇంకా నాకు భగవంతుడు తప్ప ఇంకెవరు లేరు అన్నట్టు ఉండాలి. అప్పుడు భక్తి లభిస్తుంది. ఎట్లంటే పరిశుద్ధమైన భక్తికి అలవడడం మహా దుర్లభం. అంత తొందరగా ఏమి అవ్వదు. ఆ భగవంతుడి యొక్క భక్తి కావాలంటే అంత తొందర అవ్వదు, కానీ కష్టపడాలి. కష్టపడి ఏమైనా సరే నాకు భగవంతుడు కావాలి 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 మనసు స్థిరపరచుకుని ఆ భగవన్నామం చేసుకుంటూ ఉంటే అంతలో అంతఃకరణ శుద్ధి అవ్వాలి. అంతే మన భగవంతుడు మనసులో ఉండాలి అంటే మన లోపల ప్రవర్తన ఉండకూడదు, దుష్ట ఆలోచనలు ఉండకూడదు. అందరూ బాగుండాలని కోరుకోవాలి. అప్పుడు మన భావం మారిపోతుంది. అప్పుడే మనం ఎప్పుడైతే మలినాలన్నీ పోతాయి, మన మనసులోని భావనాలు పోతే అప్పుడు భక్తి కలుగుతుంది. అందుకనే అది వాగ్బంధం అవుతుంది. అంటే మనం అప్పుడే మనకు ఏం మాట్లాడతామో ఆ మాట మంత్రమైపోతుంది. అప్పుడు లక్ష్యాన్ని ఛేదించే వెలుకాడులాగా వాగ్బంధం ఎప్పుడైతే మనకి లక్ష్యాన్ని ఛేదించాలని వెలుకాడు పట్టును కొడతాడనుకోండి, అది ఖచ్చితంగా లగ్నమై కరెక్ట్గా దాన్ని చూపు కడితేనే అది తన బాణాలు వేయగలుగుతాడు. అట్లాగే మన శ్వాసలు కూడా కట్టుబడతా. అలాగే మన కుంభకం చేస్తాం కదా, శ్వాస ఊపిరి పీల్చడం వదలటం, కుంభకం కాస్త ఆగడం, ఇలాంటివన్నీ క్రమబద్ధంగా చేస్తే మన శ్వాస కరెక్ట్గా జరుగుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మనం ధ్యానం బాగా జరుగుతుందని గురువులు కూడా చెప్తారు కదా, ఆ విధంగా చేయాలి. అంతేగాని విషయాల్లో రాగం తగ్గే కొద్దీ భగవద్భక్తి కాస్తుంది. విషయాల్లో రాగం అంటే నాకు ఇది కావాలి అది కావాలి, అది నాది ఇది నాది అనే తత్వం మానేసి భగవంతుడు చేస్తున్నాడు, అన్ని భగవంతుడు చేయాలి. ఇది ఈ పూజ ఎవరి కోసం?
భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడి కోసం, భగవంతుడు వింటాడు, చుంటాడు, చేస్తాడు, తింటాడు అని ఆ భక్తితో చేస్తే మనకి భక్తి అలవడుతుంది అంటాడు అని చెప్తున్నారు. అట్లాగే ఎట్లా అంటే నిజానికి బేరగాళ్ళు అంటే లౌకికులు, మామూలు వాళ్ళు, మామూలు భక్తి లేనటువంటి వాళ్ళు కూడా చచ్చు మినప కోసం ఇంద్రియ భోగాలకి దేవులు ఆడుతుంటారు. కానీ సంసార కళంకితలు కానీ పరిశుద్ధాత్మ మాత్రమే భగవంతుడు లభిస్తుంది. వారికి ఒకటే దృష్టి, భగవత్ పారానందాల్లో మనస్సు నిలబడమే వారి. మామూలుగా లౌకికం అయితే దానికి పాటు తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరైతే నిజమైనటువంటి భక్తులు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఎప్పుడు భగవంతుని నామంలోనే తరిస్తూ ఉంటారు, భగవంతుడి కోసమే పాటుపడతారు. ఆ భగవంతుని చూడడానికి వెళ్దాం, ఆ భగవంతుని కీర్తనలే పాడదాం, ఆ భగవంతుని పుస్తకాలే చదువుదాం, ఆ భగవత్ ప్రార్థన చేద్దాం అని ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. వాళ్ళకే భక్తి కలుగుతుంది అని చెప్తారు. మచ్చిక పొందని గుర్రాలకు కళ్ళకు గంతలు కడితేనే గాని అవి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేవు. ఇంద్రియ నిగ్రహం లేనిదే భగవద్ దర్శనం సాధ్యమవుతుందా? ఒక అద్దంలో కాదని చెప్పాలని ఉంది. కానీ ఇది జ్ఞానయోగ విషయంలోనే వర్తిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు నిష్కల్మషుడు కావాలి. కామ క్రోధాలను నిగ్రహించాలి. ముందు ఇంద్రియ నిగ్రహం, తరువాత బ్రహ్మ సాక్షాత్కారం అని జ్ఞానయోగి వక్కాణిస్తాడు. కానీ భగవంతుణ్ణి పొందే మార్గం మరొకటి ఉంది. అదే భక్తి యోగం. భగవద్భక్తి హృదయంలో వెల్లవిరియగా ఆనంద పారవశ్యంలో భగవద్నామ సంకీర్తనచే పులకరింత కలిగితే అలాంటి వాడిక ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నించడం ఎందుకు? అప్పుడు ఇంద్రియ నిగ్రహం స్వతసిద్ధంగానే లభిస్తుంది. ఘోర దుఃఖం అనుభవించేవాడు పొట్లాటకు దిగగలడా? విందులు ఆరగించగలడా? ఇంద్రియ సుఖాలకే పరుగులు పెట్టగలడా? అలాగే భగవత్ ప్రేమోన్మితుడైన వ్యక్తి విషయభోగాలకే దేవులాడడు. శ్రీమతి రాధాదేవి శ్రీకృష్ణుడు సమీపించే కొద్దీ అతడి దివ్య శరీర గంధం ఆమెకు సోకేది. భగవంతుణ్ణి సమీపించే కొద్దీ భక్తి అభివృద్ధి అవుతుంది. సముద్రాన్ని సమీపించే కొద్దీ నదిలోని పోటుపాట్లు అధికమవుతుంటాయి కదా. అలాగే మచ్చికి పొందినటువంటి గుర్రాలకి అంటే మచ్చి ప్రతిరోజు వాళ్ళు టేమ్ చేస్తేనే గుర్రాలు సరిగ్గా పనిచేస్తాయి. అట్లా ఏమీ లేకుండా కొత్తగా గుర్రాన్ని తీసుకొచ్చాడు, 10 గంటలు కడితే అది ఒక్కడికి కూడా ముందుకు అట్లా ఇంద్రియ నిగ్రహాలు భగవంతుడికి కష్టం. ఇంద్రికి ఇది కావాలి, ఇది కావాలని, ఆ రుచి కావాలని, ఈ రుచి కావాలని, నేను ఇది తింటేనే బాగుంటుంది, నేను ఎక్కడ మాంసాహారమే కావాలని ఇట్లా అనుకునే వాళ్ళకి రుచి గురించి వాళ్ళకి మనకి ఇంద్రియ నిగ్రహాలు పనిచేయవు అనమాట. భగవంతుడి దగ్గర దర్శనం కుదరదు. ఇట్లాంటి ఒక అర్థంలో చెప్పాలంటే ఇది, కానీ ఇది జ్ఞానయోగం విషయంలోనే వర్తిస్తుంది. ఎట్లా అంటే ఇది ఆత్మసాక్షాత్తం కోరేవారు, ఆత్మసాక్షాత్తం కావాలనుకునేవాళ్ళు ఊరికినే ఆత్మసాక్షాత్తం కావాలని పుస్తకాలు చదివిన వాళ్ళు రాదు. వాళ్ళు నిష్కల్మషంగా ఉండాలి. నిష్కల్మషంగా అంటే అందరి మీద ప్రేమతో ఉండాలి, అందరూ బాగుపడాలని ఉండాలి, కామక్రోధాలను నిగ్రహించాలి, ఇంద్ర నిగ్రహం చేసుకోవాలి, అన్నీ నాకు కావాలి అనే మాత్రం పోగొట్టుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం అన్నీ పోగొట్టుకుని ఇంద్ర నిగ్రహం పోగొట్టుకుని అరిషడ్ వర్గాలను దూరంగా పెట్టుకుంటే అప్పుడు నువ్వు బ్రహ్మ సాక్షాత్కారానికి కనీసం అర్హుడు అవుతావు అని జ్ఞానయోగం చెప్తాంది. మన ఆల్రెడీ జ్ఞానయోగం చెప్తుంది. కానీ భగవంతుని పొందే మార్గం కూడా మరొకటి ఉంది. అదేంటంటే అది భక్తి యోగం. ఎట్లా భగవద్భక్తి హృదయంలో వెల్లివిరియాలి. ఎప్పుడూ ఆ భగవన్నామంతో ఉండాలి. ఎప్పుడు ఏది మాట్లాడినా, తిన్నా, చేసినా, తాగినా, పడుకున్నా ఆ భగవన్నామంతో ఉండాలి. అప్పుడు ఆనంద పారస్యంలో ఇప్పుడు దేని గురించి నీకు సంతోషం రావాలంటే భగవన్ పాటలు పాడుతున్నా, భగవన్ మాట విన్నా, ఆ భగవంతుడు పూజ చూసినా ఆనంద పారస్యంతో మునిగిపోవాలి. అలా ఉంటేనే ఉలకంత కలిగితేనే అలాంటి వాడు ఇంద్రియ నిగ్రహం ఉంటాడు. అప్పుడు నీకు ఇంద్రియ నిగ్రహం సత్యసిద్ధంగానే లభిస్తుంది. ఘోర దుఃఖం అనిపించే వాళ్ళు ఏ విధంగా దుఃఖం అనిపిస్తుంది అనుకోండి, పోట్లాడ దిగరు, అట్లా విందులు ఆరగించరు, అట్లా ఇంద్రియ సుఖాలకే పరుగులు పెట్టగలరా? అలాగే భగవత్ ప్రేమ మోక్షోన్ముక్తుడైనట్టే నాకు భగవంతుడే కావాలి, ఆ భగవంతుడు మోక్షమే కావాలి అని ఎప్పుడైతే నువ్వు పరితపిస్తావో అప్పుడు వాళ్ళకి విషయభోగాల మీద ఉండదు. విషయభోగాలకి ఎలరిక. ఎందుకంటే భగవంతుడి ప్రేమ కావాలంటే భక్తి ఎక్కడ భక్తి జరిగితే అక్కడికి వెళ్తారు, ఎక్కడ పాట వింటే ఎక్కడ పరిగెత్తారు. ఎందుకంటే ఎట్లా రాధాకృష్ణ ప్రేమ చూసాం కదమా, రాధాది కృష్ణుడికి ఎట్లా పరితపించేది, ఎట్లా దివ్య శరీరం గంధం ఆమెకి, ఆమె సోకేదట, ఆమెకి మా దగ్గరికి వస్తుంటేనే ఒక గంధ వాసన వచ్చేదట. ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయేదండి ఆమెకి. అట్లా భగవంతుడి దగ్గరికి సమీపించే కొద్దీ అభివృద్ధి అవుతుంది. సముద్రాన్ని నడిపించే కొద్దీ
నదిలోని పోటుపాట్లు అన్నీ అధికమవుతాయి కదా. అదే నన్ను వెళ్ళిన కొద్ది తెలుస్తుంది లోతు, దిగిన కొద్దికి లోతు తెలుస్తుందని అంటారు కదా. అలా జరుగుతుంది అనమాట. అదే భగవద్భక్తి అంటే, భగవన్నామం అంటే అది. భగవరాధాన్ని గురించి గురుదేవులు ఒకప్పుడు కేశవ చంద్రన్ అతడి అనుచరులతో ఇలా అన్నాడు: భగవంతుడు వైభవాన్ని గురించి, శక్తులను గురించి మీరెంతగా స్తోత్రాలు చేస్తుంటారెందుకు? తండ్రి ముందు బిడ్డ తండ్రి ముందున్న బిడ్డ, మా తండ్రికి ఇన్ని ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని తోటలు ఉన్నాయని తలపోస్తాడా? లేక తన మీద తండ్రికెంత గాఢానురాగముందో తన్నెంత మక్కువతో చూస్తాడో అని తలపోస్తాడా? తండ్రి తన బిడ్డలకు అన్నవస్త్రాలిచ్చి పోషించి వారిని సుఖపెట్టడం అబ్బురమా? మనమందరం అతడి బిడ్డలం కామా? మన యోగక్షేమాలను అతడు ప్రేమతో చూసుకోవడంలో ఆశ్చర్యమేముంది? కాబట్టి నిజమైన భగవద్భక్తుడిని అతడి వైభవాన్ని గురించి చింతించడానికి బదులు అతడితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని అతన్ని తనవానిగా ఉనర్చుకుంటాడు. తన ముద్దు చెల్లించమని పట్టుపడతాడు. భగవంతుడు నా వాడని గర్విస్తాడు. నాకు నువ్వు సాక్షాత్కరించక తప్పదు అని నిర్బంధిస్తాడు. అతడి వైభవాన్ని గురించి, విభూతులను గురించి మీరెంతగా చింతిస్తున్న పక్షంలో అతన్ని మీరు సన్నిహితుడిగా, ఆప్తుడిగా భావించలేరు. అతన్ని నిర్బంధించలేరు. మీ కోరిక తీర్చమని పట్టుపట్టలేరు. అప్పుడు భగవంతుడెంతో మహిమాన్వితుడో, ఎంత అతీతుడో అలాంటి భావనలే మీ తలుపుకు వస్తాయి. భగవంతుడిని వీలైనంత వరకు ఆప్తుడిగా భావించండి. అప్పుడు మీరు అతన్ని వశం చేసుకోగలరు. అది ఏమంటున్నాడంటే ఇక్కడ భగవద్ అనురాధన గురించి గురుదేవులు ఒకప్పుడు చంద్రకేశ్వరతో చెప్తున్నారట. అతని అనుచరులతో కూడా చెప్తున్నాడు ఏమని, ఈ భగవంతుడికి వైభవాన్ని గురించి, భక్తుల గురించి మీరు ఎంతగా స్తోత్రాలు చేస్తున్నారు ఎందుకండి? అవసరం లేదు. ఎందుకంటే తండ్రి ముందున్న బిడ్డలు వాళ్ళు, మా తండ్రికి ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని వాకిళ్ళు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని తోటలు ఉన్నాయి అని తలపొస్తాడా? అక్కర్లేదు కదా. తన మీద తండ్రికి ఎంత గాఢ అనురాగం ఉందో, తను ఎంత మక్కువతో చూస్తాడో అని తలపోస్తాడా? మా నాన్న ఎంత బాగా చూస్తాడు, ఇంత బాగా చూస్తాడని చెప్పుకుంటాడా? ఎందుకంటే ఇది తండ్రి తన బిడ్డకు బాధ్యత. అది అన్ని వైపుల నుంచి తను చూసుకుంటాడు. తన బిడ్డలను సుఖంగా చూసుకుంటే తనకు తెలుసు. అంటే మనమంతరం అతని బిడ్డలం కదా. అందుకే మన యోగక్షేమాలు చూసుకుంటాడు, ప్రేమతో చూసుకుంటాడు. దానికి ఏం పెద్ద ఆశ్చర్యపోకర్లా. అలాగే ఎప్పుడు నిజమైన భగవద్దర్శనకు నిజమైన భగవద్భక్తులు ఉంటే అతని వైభవాన్ని గురించి మనం ఏమో చెప్పక్కర్లా, చింతించక్కర్లా. ఎందుకంటే ఆ భగవంతుడితో సన్నిహితం ఆల్రెడీ ఉంది అతనికి. అప్పుడే భగవద్భక్తులు అయ్యాడు. అతను తన వాడిగా వర్ణించుకోవడానికి తనేం చెప్పుకోకర్లా. తన పనిలో చెల్లించమని, తన ముడ్డు పెట్టమని చెప్పక్కర్లా. ఆ భగవంతుడు నా వాడు అని గ్రహిస్తే చాలు. నువ్వు సాక్షాత్ అప్పుడు నీవే భగవంతుని సాక్షాత్కిస్తాడు. తప్పదు ఆయనకి. అని ఎందుకు ఆయన వైభవాన్ని గురించి, ఆయన విభూతుల గురించి అంతగా చింతించాల్సిన అవసరం ఏం లేదు. అతన్ని మీరు ఎప్పుడు కూడా సన్నిహితుడిగా, ఆప్తుడిగా భావించలేదు. ఎప్పుడు మీరు ఆయన ఒకటే అనుకుంటారు. అతన్ని నిర్బంధించిన పని లేదు. మీ కోరిక తీర్చమని చెప్పి పట్టుబట్టాల్సిన అవసరం అసలే లేదు. మీరు ఎంత మహిమానుతో, ఎంత అతీతుడో, ఇలాంటి భావాలన్నీ కూడా మీకెందుకు? భగవంతుడిని వీలైనంత ఆప్తుడిగా భావించండి అంతే. అతను మిగిలినంత ఆయనే మిమ్మల్ని చూసుకుంటాడు. ఆయన గురించి నన్ను చూసుకుంటాడా లేదని క్వశ్చనే అవసరం లేదు మీకు. ఆ భగవంతు భావం ఎప్పుడైతే మీలో ఆ ప్రేమ భావం ఉందో, ఇంక మీరు అతను వదిలేసేస్తే అన్ని భగవంతుడు చూసుకుంటాడని అనుకోవాలి. స్థిరంగా ఏదో ఒక వైఖరిని అవలంబించిన భగవంతుణ్ణి మీ వాణ్ణిగా చేసుకోవాలి. అప్పుడే అతడు మీ అభీష్టాన్ని తీర్చడానికి నిర్బంధుడవుతాడు. ఇద్దరు వ్యక్తులకు అంతగా పరిచయం లేనప్పుడు వారు తమ సంభాషణలో మీరు అని సంబోధించుకుంటూ గౌరవ మర్యాదలను అమితంగా పాటిస్తుంటారు. పరిచయం ముదిరి ప్రాణ స్నేహం ఏర్పడగానే ఆ మర్యాదలను వెనక్కి వెళ్ళి అమరికకు లేకుండా నువ్వు అంటూ సంబోధించుకుంటారు. అలాగే భగవంతుడితో మనం అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. వ్యభిచారిణి అయిన స్త్రీ తన ప్రియుడితో ప్రారంభంలో ఎంత సిగ్గుబిడియాలు కలిగి మెలుగుతుంది. తన ప్రియుడి సంగతి అతి రహస్యంగా ఉంచి ఎంతో జాగ్రత్తగా మెలుగుతుంది. కానీ ప్రేమ గాఢమవగానే ఇక సిగ్గుబిడియాలు వెనక్కి వెళ్తాయి. అప్పుడు ఆమె నిర్భయంగా తన ఇంటిని, వాకిలిని విడిచిపెట్టి తన ప్రియుడితో నడివీధిలో కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రియుడికి తన మీద వలుపు తగ్గినా, తనని విడిచిపెట్టాలని చూస్తున్నా, అతడు మెడవంచి పట్టుకొని బాహాటంగా, నిర్భయంగా ఇలా అడుగుతుంది: నీ కోసం నా ఇల్లు వాకిలి విడిచిపెట్టాను గదా! ఇక నన్ను సంరక్షణ చేస్తావా లేదా చెప్పు? అది అంటే స్థిరంగా ఏదో ఒకటి భగవంతుడు మీ వాడిగా చేసుకో.
అంటే నువ్వు పేరు ఏ పేరున పెట్టుకుని నీ భగవంతుని ఎవరిని తీసుకుని ఈ ఫలానా భక్తుడు ఈ దేవుడు నావాడు నన్ను పెంచిపోడు అని అనుకుని మీకు ధైర్యం ఉండాలి. అప్పుడు మీ అభిష్టాలన్నీ శుభ్రంగా మీరు ఏమనుకుంటారు అయింది తప్పకుండా అయిపోతాయి. ఎట్లా అంటే ఇద్దరు వ్యక్తులు ఉండగా పరిచయం లేనప్పుడు తమ మన సంబంధంతో మీరేం పరిచయం లేని వ్యక్తితో మీరేం మాట్లాడతారు, ఏం సంపాదించుకుంటారు? అందుకని పరిచయం ముదిరితే ప్రాణ స్నేహితులుగా ఉంచుకుంటారు. పరిచయం లేనట్టు వస్తే ఏమండి అదండి ఇదండి అని అంటాం. అదే ప్రాణ స్నేహితులు అయితే నువ్వునే మాట్లాడేస్తాం కదా. చక్కగా పరిచయం ఏర్పడితే మన అక్కర్లే ఇంకా. అట్లాగే అలాగే భగవంతుడితో మనం మనం ఎట్లా ఉండాలంటే అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. ఇక నీకు నువ్వే ఇక మొట్టమొదటి ఓ భగవంతుడా ఓ దేవా అనే వాళ్ళని కూడా ఇప్పుడు అక్కర్లా. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చూసుకుంటావులే నాకేంటి అన్నట్టు అనిపిస్తున్నమాట. వ్యభిచారానికి అయినటువంటి స్త్రీ తన ప్రియుడితో ప్రారంభంలో ఎంతో సిగ్గుబిడియాలు ఉంటుంది. కానీ తన ప్రియుడి సంగతి అతి రహస్యం తెలిసిపోయిందనుకో ఇంకా జాగ్రత్తగా మెలుగుతుంది. కానీ ప్రేమ గాఢకి సిగ్గుబిడియాలు ఎలా వెనక్కి వెళ్తాయి. అట్లాగే నిర్భయంగా తన ఇంటిని తన వాకిల్ని తను విడిచిపెట్టేసి తన ప్రియుడితో నడివీధిలోనే కనిపించేస్తుంది ఈ ప్రియురాలు. ఆ తర్వాత ప్రియుడికి తన మీద వలపు తగ్గినా తను విడిచిపెట్టినా కానీ చూస్తున్నాం లేదు చూద్దాం తన సంగతి అనుకుంటుందట. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు కనుక నువ్వు మనసులో పెట్టుకున్నాడితే ఇక నన్ను చూసుకుంటాడు ఆయనే అని నిర్భయంగా నువ్వు వదిలేసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు ఆ భగవంతుని పట్టుకున్నావంటే నువ్వు వదిలేసేసి ఊరుకోవచ్చు నీ సంగతి అని చెప్పి అంత ఇదిగా ధీమాగా ఉండాలని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆ భగవంతుడితో ప్రేమ అంటారు. ప్రాపంచిక ప్రేమ. అనే వ్యక్తి తల్లి వృద్ధురాలైంది. సంసారాన్ని విడిచి ఆమె తన అవసాన దశను ప్రశాంతంగా బృందావనంలో గడపటం విద్యుక్తమని భావించి తన అభిప్రాయాన్ని శ్రీరామకృష్ణుకు తెలిపింది. కానీ గురుదేవులు ఆమె పరిస్థితులను బాగా ఎరిగి ఉండడంతో అందుకు ఆమోదించక ఇలా సమాధానమిచ్చారు. నీ మనుమరాలు అంటే నీకు పంచ ప్రాణాలు కదా! నువ్వెక్కడికి వెళ్ళినా ఆ పిల్ల తలుపుకు వచ్చి నిన్ను ఆందోళన పరుస్తుంది. నీకిష్టమైతే బృందావనంలో ఉండవచ్చు గానీ, నీ మనసు సదా నీ ఇంటి మీదే ఉంటుంది. ఇందుకు బదులుగా నీ మనుమరాలు సాక్షాత్తు శ్రీ రాధికాని భావించి ఆమె మీద ప్రేమానురాగాలను చూపిస్తే బృందావనంలో నివసించే పుణ్యం స్వయంగా నీకు లభిస్తుంది. నీకు ఆమె మీద ఎంత గారాబం ఉందో అంత గారాబాన్ని చూపించు. నీ మనసారా ఆమెకు తినిపించు, సింగారించు. ఆ పనులన్నింటిని మూలంగా బృందావన గోపాలుణ్ణే ఆరాధిస్తున్నానని మాత్రం అంతరంగంలో భావిస్తూ ఉండు. ఏంటంటే ఒక అనే వ్యక్తి అట. అమ్మాయి పేరు ఏంటో ఒకటే వర్షం ఉన్న పేరు ఎక్కడ చూడాల భక్తి ప్రాపంచమే అట్ట ఉంటుందని చెప్పారు. అని వ్యక్తి వృద్ధురాలైంది. సంసారాన్ని విడిచి ఆమె తన అవసాన దశ ప్రశాంతంగా బృందావనంలో గడపడానికి అనుకుంది. అని అనుకుని తన ధర్మం అనుకుని ఆ అభిప్రాయం రామకృష్ణతో చెప్పిందట. ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను ఇక్కడ బృందావనంలో గడుపుతాం అనుకుంటున్నానని. అప్పుడు గురుదేవులు అన్నారట, ఆమె పరిస్థితిని బాగా అరిగి ఉండాలి, ఆయన తెలుసు ఆయనకి సంగతి. అందుకని ఆమె అన్న అంటే అందుకు ఆమోదించక ఇలా సమాధానం చెప్పాట. ఏమని చెప్పాడు? నీ మనవరాలు నీ కొడుకు కూతురు అనమాట. అంటే నీకు చాలా పంచప్రాణాలు కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్ల తలుపుకు వస్తుంది కదా, నిన్ను ఆందోళన పరుస్తుంది కదా, అయ్యో ఆ పిల్ల ఎట్లుందో ఆ పిల్ల ఎట్లుందో నా మనవరాలు ఎట్లుందో అనుకుంటావు. మరి అప్పుడు నీ బృందావనం నువ్వు ఎక్కడికి నీకు ఇష్టమైన బృందావనంలోకి వెళ్ళావు అనుకో, అక్కడ కూడా నీ మనసు అమ్మాయి మీదే ఉంటుంది కదా. మరి అంతకు బదులుగా నీ మనవరాలు సాక్షాత్తు రాధికని భావించి, అంటే రాధ బృందావనంలో రాధ కదా ఉంటుంది, రాధా కృష్ణుడు కదా, ఆ రాధకని భావించి ఆమె మీద ప్రేమానుభవాలు చూపిస్తే నువ్వు బృందావనంలో వెళ్ళక్కర్లా. ఇచ్చు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడికే బృందావనం వచ్చేస్తుంది. అసలు నీ ఆమె మీద ఎంతో గారాబం ఉంది కనుక అన్ని ఆ గారాబాన్ని చూపించు, నీ మనసారా ఆమెకు తినిపించు. ఎవరికి? రాధిక. సింగారించు, చక్కగా అలంకరించు. ఆ పనులన్నీ మూలంగానే బృందావన గోపాలను ఆరాధిస్తుంది మాత్రమే అంతరంగంలో భావించు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, బృందావనం ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు ఎక్కడికో బృందావనం వెళ్ళక్కర్లే. ఎందుకంటే ఒకవేళ బృందావనం వెళ్ళినా కూడా నీ మనవరాలే గుర్తొచ్చినట్టే నువ్వు అక్కడికి వెళ్తే దానికి ఇక్కడే ఉండే ఆ బృందావనం నీ దగ్గరే ఉందని చెప్పి నువ్వు భావించి బృందావనం ఉన్న రాధికతో నువ్వు సంబంధం పెట్టుకున్నట్టే ఈ బృందావనం నీ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. ఒక భక్తుడికి బంధువుల్లో ఒకరి పట్ల అమితమైన రాగమని అందుచేత మనస్సును నిగ్రహించుకోలేకున్నాడని గ్రహించిన గురుదేవులు అతడికి ఇలా ఉపదేశించారు. నీ ప్రియ వస్తువు సాక్షాత్తు భగవత్ స్వరూపమని భావించు. ఈ భావనతో సేవించు. ఈ విషయాన్ని విశదీకరిస్తూ గురుదేవులు వైష్ణవచరణ్ ఇలాగే తెలిపి ఉన్నాడని ఇలా వెల్లడించాడు. తనకిష్టమైన వస్తువును ఎవడైనా ఇష్టదైవమని భావిస్తే మనసు సులువుగా భగవంతుడి వైపు మరలుతుంది. ఇదే వైష్ణవచరణ్ ఇచ్చే బోధ.
భక్తి ప్రభావం. ఒక భక్తుడు దేవా విచారం చేయట మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహించటం అవసరమా? అందుకు గురుదేవులు ఇలా అన్నారు. అవును మరొక మార్గం. అవును అదొక మార్గం. అది విచారణ మార్గం. భక్తి మార్గంలో ఇంద్రియ నిగ్రహం తనంతటదే లభిస్తుంది. అతి సులువుగా లభిస్తుంది. హరినామాన్ని వినగానే ఆనందాశ్రువులు ప్రసవించినంత వరకే సాధనలు అవసరం. భగవన్నామాన్ని విన్నంత మాత్రానే ఆనంద బాష్పాలు వెల్లివిరియగా ఎవడి హృదయం ఉప్పొంగుతుందో అతడికి ఇక సాధనలు అనవసరం. ఉమ్. అంటే ఒక భక్తుడికి బంధువులు ఒకరి పట్ల అమితమైన రాగం ఉందట. అంచేత మనసు నిగ్రహం తెచ్చుకోలేదు. గురుదేవులు అంతనికి చెప్పాడనమాట. నీ ప్రియమైన వస్తువు సాక్షాత్ భగవద్గురు అనుకో, ఎవరో తీసుకెళ్ళి ఎక్కడో మనసు ఎక్కడో నీకు బంధువులు ఎక్కడో ఒకళ్ళ మీద పెట్టబాక. ఆ పెట్టే ప్రియ వస్తువు సాక్షాత్ భగవంతుడి మీద పెట్టు అని చెప్తూ ఆ భగవంతుని సేవించు అని చాలా ఇదిగా చెప్పారండి. వైష్ణవచరణ అలాగే తెలుసుకుని అన్నట్ట. అప్పుడు ఇక తెలిసాడు అనమాట. అలాగే తన ఇష్టమైన వస్తువుని ఏదైనా ఇష్టమైన దైవాన్ని భావిస్తే మనస్సులుగా భగవంతుడు వైపు మరుగుతుంది అని చెప్పి ఇదే చెప్పాడు, ఇదే విషయం చెప్పాడు. అయితే ఒక భక్తుడు దేవా విచారం చేత మొట్టమొదటి ఇంద్రియాలను నిగ్రహించడం అవసరమా అన్నాడు. మొట్టమొదటి విచారం చేసి ఇంద్రియాలను నిగ్రహించడం అవసరమా అన్నట్ట. అవును, అదొక మార్గం. నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా నువ్వు ఏ మార్గంకి వెళ్ళలేవు అసలు. భక్తి మార్గంలో ఇంద్రియ నిగ్రహం అనేది లభిస్తుంది. భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. భక్తి మార్గం వెళ్ళే కొన్ని ఇంద్రియాలు నిగ్రహించడం అవుతాయి. అవును, ఈ టైంలో నేను చేయాలి, ఈ టైంలో నేను పూజ చేయాలి, ఈ టైంలో నేను భగవంతుని స్మరించాలి, ఈ టైంలో నేను పాడబడాలి అని ఖచ్చితంగా వెళ్ళిపోతే కొన్ని నిగ్రహాలు ఇచ్చుకుంటావు. హరినామాన్ని వినగానే ఆనందాసులు ప్రవహించకపోతే అది భక్తి అనిపిస్తుంది. అది హరినామం ఎప్పుడైతే అసలు ఎక్కడైతే పరిణామం చేస్తున్నారు ఇక్కడంటే గబగబా అవునా నేను కూడా వెళ్తాను, నేను కూడా కూర్చోవాలి అని వెంటనే ఆనందం రావాలి. అలా లేకపోతే నీకేమి సాధన చేసినట్టు కాదు. ఆ భగవన్నామాన్ని విన్నంత మాత్రం ఆనంద బాష్పాలు వెళ్ళి వినేయాలి. ఎక్కడ భగవంతుడు కనపడుతున్నాడు, ఎక్కడ భగవన్నామం వింటుందా, ఎక్కడ భగవంతుడు చెప్తున్నారా, ఎక్కడ భగవంతుడు పుస్తకం దొరుకుతుందా, ఎక్కడ భగవన్నామాలు ఉచ్చరిస్తున్నారా అని ఎప్పుడైతే మన మనసు ఉప్పొంగుతుందో అదే అతనికి సాధన అవసరం. అలాంటి సాధన ఉండాలి. అలాంటి వాడే భక్తుడు కానీ మామూలు వాడి భక్తులు కాదు అని చెప్తున్నారు అన్నమాట.